విశాఖలో మరోసారి ఐపీఎల్ బ్లాక్ టికెట్స్ దందా బట్టబయలైంది. అక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో బ్లాక్ టికెట్స్ దందా కొనసాగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాటికి బలాన్నిచ్చేలా బ్లాక్లో ఐపీఎల్ టికెట్స్ విక్రయిస్తున్న దృశ్యాలు సాక్షి టీవీ కెమెరాకు చిక్కాయి. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య మ్యాచ్కు ఆన్లైన్లో టికెట్స్ హౌస్ఫుల్ అయినట్టుగా ఉండగా స్టేడియం దగ్గర మాత్రం వందలాది టికెట్స్ బ్లాక్లో లభ్యమవుతున్నాయని విశాఖలోని క్రికెట్ అభిమానులు తెలిపారు. నచ్చిన వారికి నచ్చినన్ని టికెట్లు పంచుతూ పోతున్నారని, అడ్డగోలుగా టికెట్స్ను పక్కదారి పట్టిస్తున్నారని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారు. ముందు సీట్లన్నీ ఏసీఏ సన్నిహితులకే దక్కుతున్నాయని చెబుతున్నారు. విజయవాడ నుంచి ఫోన్ వస్తేనే విశాఖలో ఐపీఎల్ టికెట్లు దక్కుతాయని, కట్టలుకట్టగా టికెట్స్ను చేతులు మారుస్తున్నారని ఏసీఏ పెద్దలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బోర్డు ఎప్పుడు కూడా ఎవరికి అందుబాటులో లేకుండా టికెట్స్ ఆఫ్లైన్ లేకుండా ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్లో కూడా లేదు. ఏవని కూడా అసోసియేషన్ వాళ్ళు అడుగుతుంటే విజయవాడ నుంచి ఇంక ఫోన్ వస్తే మీకు టికెట్లు ఇస్తాం, లేకపోతే లేదు. ఈసారి ఎన్నడూ లేని విధంగా చాలా నిరాశ చెందుతున్నాం. నాకే కాదు, తోటి క్రీడాకారులు, నాలాంటి కూడా క్రికెట్ ప్రేమికులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఏసీఏ బోర్డు పైన, పిఆర్ఓ పైన, అందరిపైన తగిన చర్యలు తీసుకోవాలి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ని అడిగి తెలుసుకుందాం. నరేష్, విచ్చలవిడిగా బ్లాక్లో దందాలు, అలాగే విజయవాడ నుంచి ఫోన్ వస్తే తప్ప టికెట్లు దక్కని పరిస్థితి, బ్లాక్ దందా ఏం జరుగుతోంది ఏసీఏలో? సరే, పూర్తిగా కూడా క్రీడల్లో కూడా రాజకీయాలని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందనే ఆరోపణ పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 24వ తేదీన జరిగిన మ్యాచ్ కు సంబంధించి చూసుకుంటే మొట్టమొదటిగా ఆన్లైన్ లో టికెట్లు అని చెప్పారు. పూర్తిగా అది కూడా ఆఫ్లైన్ కి ఇచ్చి ఏకంగా క్రికెట్ స్టేడియంలో చాలా వరకు అనేక చోట్ల అనేక సీట్లు కూడా ఖాళీగా దర్శనమించిన పరిస్థితి. చివరి వరకు బ్లాక్ చేసి దాన్ని బ్లాక్ లో అమ్ముకోవాలనే నేపథ్యంలో ఏసీఏ ప్రవర్తిస్తున్నట్టు నాకు ఆరోపణలు అనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ ఆరోపణలకు బలం కలిగించేలాగా ఇప్పుడు ఈ విజువల్ సాక్షి టీవీ కెమెరాకు చిక్కాయి. పూర్తిగా ఆన్లైన్ లో అంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్ కు సంబంధించి ఢిల్లీ వర్సెస్ అదేవిధంగా హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి 24వ తేదీన సుమారు రాత్రి 9 గంటల నుంచి ఆన్లైన్ వేదికగా టికెట్లు కొనుగోలుకు పెట్టడం జరిగింది. అయితే పెట్టిన కొద్దిసేపటికే మొత్తం పూర్తిగా బ్లాక్ చేయడం కూడా 2 రోజుల పాటు టికెట్ల క్రయ విక్రయాలు జరగలేదు. తర్వాత మరొకసారి ఆన్లైన్ లో పెట్టారు. అయినప్పటికీ అప్పటికే 4,000 రూపాయల టికెట్లు, 3,000 రూపాయల టికెట్లు అవి మాత్రం అందుబాటులో ఉన్నాయి. 15,000 రూపాయల టికెట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. మిగిలిన టికెట్లు కూడా సాధారణ టికెట్లు అందుబాటులో లేని పరిస్థితి. తీరా చూస్తే ఈ నిన్న రాత్రి పరిస్థితి చూస్తే మొత్తం పూర్తిగా కూడా టికెట్లని అమ్మకాలు జరిగినట్లుగా ఆన్లైన్ వేదికగా కూడా చూపించిన పరిస్థితి. కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు, లేకపోతే వారి సన్నిహితుల చేతిలో మాత్రం వందలాది టికెట్లు కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ అవే. కొద్దిసేపు క్రితం క్రీడాభిమాని కూడా మాట్లాడాడు. పూర్తిగా ఏసీఏ సంబంధించిన సన్నిహితులకు మాత్రమే ముందు రోజులో టికెట్లు ఇస్తున్నారు, అదేవిధంగా బాక్స్ టికెట్లు ఇస్తున్నారు తప్ప కొనుగోలు చేస్తామన్నా సరే పాత క్రీడాకారులకు కావచ్చు, లేకపోతే ఇప్పుడు క్రీడా అభిమానులకు కావచ్చు, ఎవరైనా సరే విశాఖ వాసులు సైతం కూడా ఇవ్వని పరిస్థితి. మరోవైపు ఒక టికెట్లు మీకు కావాలంటే విజయవాడ నుంచి ఫోన్ చేయిస్తే మీకు టికెట్లు ఎన్ని టికెట్లు కావాలంటే టికెట్లు కట్టలుగా మీ చేతిలో పెడతామని కూడా ఏసీఏ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో అసలు విశాఖ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొట్టమొదటి నుంచి కూడా విశాఖ కేంద్రంగా నడవాల్సింది కూడా విజయవాడ కేంద్రంగా నడుస్తుందని ఆరోపణలు అనిపించాయి. దానికి సంబంధించిన ఏసీఏ సభ్యులు కూడా పూర్తిగా కూడా అసలు విశాఖ నుంచి నడుపుతామని చెప్పినప్పుడు కూడా మొత్తం కార్యకలాపాలను విజయవాడ నుంచి జరుగుతున్నాయి. విజయవాడ నుంచే ఫోన్ వస్తే తప్ప టికెట్ లభించిన పరిస్థితి ప్రస్తుతం అయితే ఏసీఏలో లభించింది. అది పూర్తిగా ఈ ఏసీఏకి సంబంధించిన సభ్యులపై, అదేవిధంగా ఏసీ అసోసియేషన్ పై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా క్రీడాభిమానులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్.